ఎప్పుడైతే ఆశ దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు ఏ జబ్బు కూడా లేదు. అయితే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రారంభించాడో జబ్బులు రావడానికి ప్రారంభించాడు. జబ్బులు వచ్చినప్పుడైనా నువ్వు దేవుని సన్నిధానానికి రావాలి కదా. బాధలు వచ్చినప్పుడైనా నువ్వు తెలుసుకొని గమనించుకొని దేవుని మందిరానికి రావాలి కదా. అయినా ఆశ రాలేదు. ఆశ ఏం చేశాడో తెలుసా? ఇంకా దేవుడిని పరీక్షిస్తూనే వెళ్తూ ఉన్నాడు. మనం చాలా సార్లు రక్షణ అనుభవంలో వచ్చినప్పుడు దేవుడు లేడు అంటే నా జీవితం లేదు. ఏ చిన్న పని జరగాలన్నా దేవుని సన్నిధానానికి వెళ్ళి మనం ప్రార్థన చేసి, అయ్యా నాకు ఇలాంటి కార్యం అవ్వాలి నాయన, ఇలాంటి సహాయం కావాలి నాయన అని చాలా సార్లు మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే దేవుడు అద్భుతాల్ని దేవుడు చేస్తాడో ఆ అద్భుతాల్ని మనం చూసి మనం ఏం చేస్తామో తెలుసా? కంప్లీట్ గా దేవుడిని మర్చిపోతాం. ఆశ జీవితం కూడా అలాంటిదే. ఈరోజు ఆశ జీవితం ఏం నేర్పుతా ఉందో తెలుసా? మనము రక్షణ అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని పైన విశ్వాసం పెట్టకుండా ప్రతిరోజు కూడా మన జీవిత కాలము అంత్య దినము వరకు కూడా మనము విశ్వాసంతో దేవుని పైన మనం ఏం చేయాలో తెలుసా? జీవించాలి.